హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారా? ఈరోజు మనం ఎంతో టేస్ట్గా ఉండే పచ్చరటికాయలతోటి ఫ్రై తయారు చేసుకుందామండి. ఇది చాలా టేస్ట్గా ఉంటుంది. ఇందుకు కావాల్సింది పచ్చరటికాయలండి. ఒక్క ఆనియన్ తీసేసుకోండి. ఓకే అండి. పై చెక్కు మొత్తం అరటికాయకి పీల్ చేసేసేయాలండి. ఆ చెక్కు మొత్తం పోయేలా కొంచెం లోపలికే తీయండి, ఎందుకంటే అది కొంచెం వగరుగా అనిపిస్తుంది. ఓకే, అలా మొత్తం పీల్ చేసేసి వాటర్ పోసేసుకొని ఒక గిన్నెలో అందులో కొంచెం సాల్ట్ వేసుకోవాలండి. సాల్ట్ వేసుకొని ఇవి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని అందులో వేసేసుకోవాలి. చూసారా, అలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని నీళ్ళలో వేసేసుకొని ఒక 10 నిమిషాలు అలాగే వదిలేయండి. ఇప్పుడు మనం స్టవ్ మీద బాండి పెట్టేసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేయాలి. ఆయిల్ వేడయ్యాక చిన్నుల్లిపాయలు ఒక 2-3 అలా కుట్టి వేసేయాలండి. ఓకే అండి. అవి వేగుతున్నప్పుడు ఒక 2 రెమ్మలు వచ్చేసి కరివేపాకు వేయాలి. అది కూడా బాగా వేగాలండి. ఓకే, పోపు బాగా వేగింది అనుకున్నప్పుడు మనం ముందుగా కట్ చేసి ఉంచుకున్నాం కదండి అరటికాయ ముక్కలు, అవి కూడా అందులో వేసేసుకోవాలి. ఓకే, బాగా వేగిందండి పోపు. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి ఉంచుకున్న అరటికాయ ముక్కలు అందులో వేసేసుకుందాము. అరటికాయ బాడీకి చాలా మంచిదండి. ఓకే, అలా కట్ చేసేసుకొని వేసేసుకోవాలి. ఓకే, అన్ని ముక్కలను అలాగే వేసేసుకొని కలిపేసుకోవాలండి. పచ్చరటికాయ వీక్లీ వన్స్ తినటం వల్ల చాలా మంచిదండి. దాంట్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఓకేనండి, వీక్లీ ట్వైస్ అయినా తినొచ్చు, బాగుంటుంది. ఓకే అండి, అలా కలిపేసుకోవాలి. కొంచెం వేగుతూ ఉంటుంది. అది ఒక 1/2 స్పూన్ వచ్చేసి సాల్ట్ వేసేద్దాము. అది బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకుందామండి. ఆ సన్నటి మంట మీద పెట్టేసుకోవాలి, మాడకూడదండి. ఓకేనండి, ఇది తినటం వల్ల బీపీ కూడా చాలా కంట్రోల్గా ఉంటుందండి. చాలా మంచిది హెల్త్కి. ఓకే అండి, సన్న మంట మీద వేయించుకుంటూ ఉండండి. ఈలోపు మనం దానికి తయారు చేసుకుందామండి. కొబ్బరి కారం తయారు చేసేసుకుందాము. ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక స్పూన్ ఉప్పు వేయాలండి. తర్వాత వచ్చేసి ఒక 2-3 స్పూన్స్ కొబ్బరి వేసుకోవాలి. కొంచెం జీరా వేసుకోవాలండి. ఎండు కొబ్బరి పొడి ఉంటుంది కదండి, తురుము, అది వేసుకోవాలండి. కొంచెం నేను ఒక వీక్ వచ్చేసి ఒకేసారి తయారు చేసి పక్కన పెట్టుకుంటానండి. ఇది ఎప్పుడంటే అప్పుడు వేసుకోకుండా 1 వీక్ వరకు బాగుంటుంది, స్మెల్ మారిపోదు. ఎక్కువగా తయారు చేసుకోవద్దండి. 1 వీక్ సరిపడా తయారు చేసి స్టోర్ చేసుకోండి. డైలీ మనం ఇలా ఫ్రైస్ చేసుకుంటాం కదా, అందులో వేసుకోవడానికి బాగుంటుంది. ఓకే, కొబ్బరి పొడిలో కూడా 2 చిన్నుల్లిపాయల ముక్కలు వేసేసుకోవాలి. ఓకే అండి, ఇలా మెత్తగా పౌడర్లా పట్టేసుకోవాలండి. 1 వీక్ స్టాక్ ఉంటుందండి. ఇది చాలా టేస్ట్గా కూడా ఉంటుంది. మనం రైస్లో కూడా తినొచ్చు విడిగా. ఓకే అండి, ఇప్పుడు మనకు అరటికాయలు బాగా వేగిపోయాయి. చూసారా, ఒక 1.5 స్పూన్ వచ్చేసి కారం అందులో వేసేసుకోవాలండి. అంతేనండి, మన కూర రెడీ అయిపోయింది. చూడండి, చాలా ముక్కలు విడివిడిగా ఎంత బాగున్నాయో. అది రైస్లోకి బాగుంటుంది, రోటీలో కూడా బాగుంటుందండి. చాలా టేస్ట్గా ఉంటుంది. ఒకసారి మీరు కూడా తయారు చేసుకొని ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో చెప్పండి. ఓకే అండి, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.